Yes, students, welcome to the session. Previous session lo manamu oka theorem discuss chesam kada. So already we have discussed many theorems on kernel of a homomorphism kada. Ikkada we are going to discuss fundamental theorem of homomorphism on rings. Okay, so this theorem is also very important. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనము గ్రూప్ థియరీలో డిస్కస్ చేసినప్పుడు కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా కన్సిడర్ చేసాం కదా. సో ఈవెన్ హియర్ ఆన్ రింగ్స్ ఆల్సో దిస్ థీరమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆన్ రింగ్స్. సో సపోజ్ స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ ఆన్ హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ అంటే యూ హ్యావ్ టు రైట్ ద స్టేట్మెంట్ విత్ ప్రూఫ్. ఓకేనా. సో ఒకవేళ వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చేస్తే యూ కెన్ గో అహెడ్ విత్ ద ప్రూఫ్. ఓకే, సో లెట్స్ సీ ద స్టేట్మెంట్. అక్కడ మనకి గ్రూప్స్ మీద ఎలా అయితే మనం డిఫైన్ చేసామో సేమ్ థింగ్ ఇక్కడ మనకి రింగ్స్లో కూడా కన్సిడర్ చేస్తాం. సో స్టేట్మెంట్ ఏంటి? లెట్ ఆర్ కమా ఆర్ డాష్ బి టూ రింగ్స్ అండ్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ బి ఏ హోమోమార్ఫిజం విత్ కెర్నెల్ యూ. లెట్ ఆర్ కమా ఆర్ డాష్ బి టూ రింగ్స్ అండ్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు బి హోమోమార్ఫిజం విత్ కెర్నెల్ యూ. Then R bar is isomorphic to R mod U. చూడండి, here we have R and R dash as rings. ఓకే, R dash రింగ్స్ ఉన్నాయి. ఆర్కి ఆర్ డాష్కి మధ్య మనకి ఎఫ్ అనే హోమోమార్ఫిజం ఉంది. డయాగ్రామ్ మనము సెట్స్ దీనిలో కన్సిడర్ చేసామంటే చూడండి, ఆర్కి ఆర్ డాష్కి మధ్య ఎఫ్ అనే హోమోమార్ఫిజం ఉంది. అలాంటప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి? వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్? అండ్ హోమోమార్ఫిజం విత్ కెర్నెల్ యూ అయితే మనము దెన్ ఆర్ బార్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ మాడ్ యూ. ఆర్ బార్ అంటే ఏంటి? అది ఇమేజ్ సెట్ కదా. ఇమేజ్ సెట్ ఇక్కడ ఉంటుంది, ఆర్ డాష్లో ఉంటుంది. సో మనము ఆర్ డాష్ ఎంటైర్ కోడమైన్ కాదు, ఆర్ డాష్ కాకుండా ఆర్ బార్ ఇమేజ్ సెట్ని తీసుకుంటే ఆ ఇమేజ్ సెట్ ఇట్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ మాడ్ యూ. ఆర్ మాడ్ యూకి ఆర్ బార్ అనేది ఐసోమార్ఫిక్ అవుతుంది. అంటే ఏమి? దెర్ ఈజ్ ఎన్ ఐసోమార్ఫిజం బిట్వీన్ ఆర్ మాడ్ యూ అండ్ ఆర్ బార్. అది మనం అక్కడ ప్రూవ్ చేయాల్సింది. ఏమని ప్రూవ్ చేయాలి? ఆర్ డాష్కి ఆర్ మాడ్ యూకి కాదు, ఇమేజ్ సెట్ మాత్రమే తీసుకోవాలి మనం. వి నీడ్ నాట్ కన్సిడర్ ఎంటైర్ కోడమైన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చూడండి, ఆర్కి ఆర్ డాష్కి మధ్య ఎఫ్ అనే హోమోమార్ఫిజం ఉంది. ఆర్ డాష్లో ఆర్ బార్ అనేది ఇమేజ్ సెట్. అంటే ఏ ఎలిమెంట్స్ ఇమేజెస్ అవుతాయో దాన్నే కదా మనం ఇమేజ్ సెట్ అంటాము. ఇమేజ్కి తర్వాత ఆర్ మాడ్ యూకి మధ్య ఒక ఐసోమార్ఫిజం ఎగ్జిస్ట్ అవుతుంది అనేది మనం ప్రూవ్ చేయాలి. సో దెర్ ఈజ్ అన్ ఐసోమార్ఫిజం బిట్వీన్ ఆర్ మాడ్ యూ అండ్ ఆర్ బార్. ఆర్ మాడ్ యూకి ఆర్ బార్కి మధ్య ఒక ఐసోమార్ఫిజం ఉంది అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో అది ప్రూవ్ చేయడానికి చూడండి, సో లెట్స్ సీ the statement again. Let R comma R dash be two rings and F from R to R dash be a homomorphism with kernel U. Then R bar is isomorphic to R mod U. So we have to prove that only the image set is isomorphic to R mod U. అంటే ఆర్ మాడ్ యూకి ఆర్ బార్కి మధ్య ఒక ఐసోమార్ఫిజం ఉందని చెప్పాలి. సో అది ప్రూవ్ చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చారో అవన్నీ రాస్తాం. సో యాజ్ యూజువల్ you're given f from r to r dash is a homomorphism from a ring r into a ring r dash with kernel u, and to prove that r bar is isomorphic to r mod u. So ikkada meeru you can just consider with diagrams. ikkada r bar ki r mod u ki madhya phi, ikkada f rasanu kada, r bar ki r mod u ki map అయినది ikkada phi అని మీరు నోట్ చేసుకోవచ్చు. You can understand that it is phi అంటే మనము phi గా డిఫైన్ చేస్తాం when we write the proof. సో ఆ ప్రూఫ్ మనము అంటే రాయడానికి ముందు కెర్నెల్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, తర్వాత కెర్నెల్ ఇక్కడ ఎలా ఉంటుంది, ఫస్ట్ అవన్నీ నోట్ చేసుకున్న తర్వాత దెన్ we will try to prove that there is an isomorphism between R mod U and R bar. ఓకే, సో చూడండి,
మనము కెర్నెల్ ఆఫ్ ద హోమోమార్ఫిజం కెర్రెఫ్ కన్సిడర్ చేసినప్పుడు ఏ బిలాంగ్స్ టు కెర్రెఫ్ తీసుకున్నాం అనుకోండి. ఏ బిలాంగ్స్ టు కెర్రెఫ్ అంటే ఇంతకుముందే ఇంతకుముందే ఇన్ ద సెన్స్ ప్రీవియస్ సెషన్లో మనం అనుకున్నాం ఏమని, ప్రతి ఐడియల్ కూడా ఏదో ఒక హోమోమార్ఫిజంకి కెర్నెల్ అవుతుంది అని. కాబట్టి ఏ బిలాంగ్స్ టు కెర్రెఫ్ అని తీసుకున్నప్పుడు దట్ కెర్రెఫ్ ఈజ్ నథింగ్ బట్ an ideal u కదా. సో లెట్ ఏ బిలాంగ్స్ టు కెర్రెఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు యూ అయితే కెర్రెఫ్లో ఉన్న ఎలిమెంట్ ఇమేజ్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0' కదా, వేర్ 0' ఇస్ ద జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ డాష్. కానీ సిన్స్ కెర్రెఫ్ ఈక్వల్ టు యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్, కెర్రెఫ్ అనేది ఐడియల్ అవుతుంది. అది చెప్పాను కదా ప్రీవియస్ సెషన్లో చెప్పాను నేను. కెర్నల్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం మనం తీసుకున్నప్పుడు డిపెండింగ్ అపాన్ హోమోమార్ఫిజం ఎలాంటి హోమోమార్ఫిజంకైనా అది ఖచ్చితంగా ఐడియల్ అవుతుంది కాబట్టి యూ కెన్ కన్సిడర్ ఆర్ మాడ్ యూ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఆర్ మాడ్ యూ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ యూ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కదా. ఇక్కడ యూ అంటే ఖచ్చితంగా అది మనకు కెర్రెఫ్ అనేది ఏమి, ఇట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ ద డొమైన్ కదా. కెర్నల్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఆర్ మాడ్ యూ ఈక్వల్ టు లేదా ఆర్ బై యూ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ యూ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అనేది ఏమవుతుంది, ఇట్ ఈస్ ద కోషియంట్ రింగ్ ఆఫ్ కోసెట్స్ అండ్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ కదా. ఇవన్నీ కూడా జస్ట్ మన ప్రూఫ్లో మనం ముందుగా అంటే మనకు అవసరమైన పాయింట్స్ రాస్తున్నాం. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏమంటే ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ అనేది హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్, ఇది కూడా మనం ప్రూవ్ చేసాం. హోమోమార్ఫిక్ ఇమేజ్ మనం తీసుకున్నప్పుడు ఆ ఇమేజ్ కూడా ఇట్ ఈస్ ఎ రింగ్ అని ప్రూవ్ చేసాం కదా. హోమోమార్ఫిక్ ఇమేజ్ ఏమి ఇక్కడ ఆర్ బార్ లేదా ఎఫ్ ఆఫ్ ఆర్, అది కూడా మనకి ఏమవుతుంది రింగ్. అది ఫస్ట్ థీరమే మనం ప్రూవ్ చేసాం. కాబట్టి ఫర్ ఈచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ బార్ అంటే మనము ఇమేజ్ సెట్లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటే ఖచ్చితంగా వీ హ్యావ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనము ఇమేజ్ సెట్లో తీసుకున్నప్పుడు ఇమేజ్ సెట్లో తీసుకుంటున్నాము అంటేనే అది డొమైన్లో ఏదో ఒక ఎలిమెంట్కి ఇమేజ్ అవుతుంది, అంతేనా. కాబట్టి వెన్ ఎవర్ యూ టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ బార్ వీ విల్ హ్యావ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు చూడండి మనము వీ విల్ డిఫైన్ ఎ మ్యాపింగ్, ఒక మ్యాపింగ్ డిఫైన్ చేస్తాం. ఏది మనం ప్రూవ్ చేయాల్సింది ఏమి స్టేట్మెంట్ చూడండి ఒకసారి. ఎవ్రీ కోషియంట్ రింగ్ అంటే హోమోమార్ఫిక్ ఇమేజ్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు సమ్ కోషియంట్ రింగ్. ఇక్కడ చూడండి విత్ కెర్నల్ యూ అయినప్పుడు దెన్ ఆర్ బార్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ మాడ్ యూ, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ మనం తీసుకున్నప్పుడు ఇట్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు సమ్ కోషియంట్ రింగ్, అంతేనా. ఏ హోమోమార్ఫిక్ ఇమేజ్ మనం కన్సిడర్ చేసినా కూడా ఆ హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది ఏదో ఒక కోషియంట్ రింగ్కి ఐసోమార్ఫిక్ అవుతుంది, అంతేనా. సో కాబట్టి let us define a mapping between ఆర్ మాడ్ యూ అండ్ ఆర్ బార్. ఇప్పుడు మనం ఈ ఆర్ బార్ అనేది ఆర్ మాడ్ యూకి ఐసోమార్ఫిక్ ఇమేజ్ అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, సో వీఆర్ డిఫైనింగ్ ఎ మ్యాపింగ్ బిట్వీన్ ఆర్ మాడ్ యూ అండ్ ఆర్ బార్. ఆర్ బార్ అనేది ఏమి ఇక్కడ ఇమేజ్ సెట్, ఎక్కడుంది అది కోడొమైన్కి సబ్సెట్ కదా ఇమేజ్ సెట్ అనేది. అండ్ ఆర్ మాడ్ యూ అనేది ఏమి, ఇట్ ఈస్ ద కోషియంట్ రింగ్, యూ అనే కెర్నల్తో ఫామ్ అయిన కోషియంట్ రింగ్. సో వీఆర్ డిఫైనింగ్ ఎ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ మాడ్ యూ టు ఆర్ బార్ సచ్ దట్, ఒక మ్యాపింగ్ మనం డిఫైన్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, డొమైన్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకొని దాని ఇమేజ్ కోడొమైన్లో రాస్తాం, అంతేనా. కాబట్టి డొమైన్లో ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉన్నాయి, కోసెట్స్ ఫామ్లో ఉన్నాయి. కాబట్టి ఫై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు కోడొమైన్లో ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉన్నాయి, ఇమేజ్ సెట్ కదా, అది ఇమేజెస్ ఉంటాయి. అంటే ఏ అనే ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఇమేజ్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ సి ఆ ఫామ్లో ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది ఆర్ బార్లో ఇమేజెస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో సచ్ దట్ ఎలా డిఫైన్ చేస్తున్నామైతే ఇక్కడ ఫై ఫ్రమ్ ఆర్ మాడ్ యూ టు ఆర్ బార్ సచ్ దట్ ఫై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ మాడ్ యూ. అంటే వెన్ ఎవర్ యూ టేక్ అన్ ఎలిమెంట్ ఎక్స్ ప్లస్ యూ ఇన్ ఆర్ మాడ్ యూ దెన్ the image under the mapping phi will be equal to f of x. And ఇప్పుడు మనము we now prove that phi is an isomorphism అని ప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి మనమే డిఫైన్ చేసిన మ్యాపింగ్ కాబట్టి వెల్ డిఫైన్ చెప్పాలి. ఐసోమార్ఫిజం క్రైటీరియా ఏమి, హోమోమార్ఫిజం కావాలి, 1 1 కావాలి, ఆన్ 2 కావాలి కదా.
And already we have been saying that proving well defined and 1 1 is వైస్ వర్సా టు ఈచ్ అదర్. అంటే వెల్ డిఫైన్డ్ అని ప్రూవ్ చేయడము, 1 1 అని ప్రూవ్ చేయడము, ఒకదానికొకటి వైస్ వర్సా అని మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం కదా, క్లాస్లో నేను చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఇక్కడ మనము ఒకే పాయింట్లో వి ప్రూవ్ దట్ 5 ఈజ్ వెల్ డిఫైన్డ్ అండ్ 1 1. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ రాసుకున్నాం అనుకోండి ప్రతి స్టెప్లో, మనకి రెండు ఒకేసారి ప్రూవ్ అయిపోతాయి. సో వెల్ డిఫైన్డ్ అండ్ 1 1. వెల్ డిఫైన్డ్కి ఏమి 2 ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకుని ఇమేజెస్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అదే 1 1కి ఏం ప్రూవ్ చేయాలి, 2 ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుని 2 ఎలిమెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో రెండు వైస్ వర్సా కాబట్టి హియర్ వీ విల్ ప్రూవ్ బోత్ అట్ ద సేమ్ టైం. ఓకే, సో లెట్ ఏ ప్లస్ యూ బి ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ మాడ్ యూ. డొమైన్లో ఇక్కడ ఏం మనకు ఆర్ మాడ్ యూ. ఆర్ మాడ్ యూలో ఐఎమ్ టేకింగ్ 2 ఎలిమెంట్స్ ఏ ప్లస్ యూ బి ప్లస్ 2 ఎలిమెంట్స్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు బి ప్లస్ యూ అని తీసుకుందాం. ఏ ప్లస్ యూ ఈక్వల్ టు బి ప్లస్ యూ అని తీసుకున్నప్పుడు మనకేమవుతుంది, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ. ఇది ఎలా వచ్చింది చూడండి ఒకసారి. గ్రూప్ థియరీలో మనకి థీరం ఉంది, ఏహెచ్ ఇజ్ ఈక్వల్ టు బిహెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఈ థీరం ఉందా, గుర్తుందా మీకు? విత్ రెస్పెక్ట్ టు డాట్ అయితే మనకు ఏహెచ్ ఏ ఇంటూ హెచ్ ఇజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్ అయినప్పుడు ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని వస్తుంది. ఇక్కడ ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ప్లస్ కాబట్టి ఏ ప్లస్ యూ ఈక్వల్ టు బి ప్లస్ యూ అయినప్పుడు దట్ ఈస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ కాబట్టి ఆ క్రైటీరియానే మనము యూ కెన్ రైట్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ కావాలంటే మీరు యూ కెన్ జస్ట్ యాడ్ 1 పాయింట్ ఫ్రమ్ గ్రూప్ థియరీ. ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ విత్ రెస్పెక్ట్ టు డాట్ రాస్తున్నాను. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ కదా. ఈ క్రైటీరియా ప్రకారము ఇక్కడ అదే ఇది మనకు గ్రూప్ థియరీలో ఉన్న థీరము. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు ప్లస్ తీసుకున్నామంటే యూ విల్ గెట్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ. ఓకే, సో నౌ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ అయినప్పుడు యూ అనేది ఏమి ఇక్కడ కెర్నల్ ఆఫ్ ద హోమోమార్ఫిజం, కెర్ఎఫ్ కదా. కెర్ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు యూ అనుకున్నాం కదా. కాబట్టి ఖచ్చితంగా ఏ మైనస్ బి అనే ఎలిమెంట్ యూలో ఉంది అంటే ఇమేజ్ ఏమవుతుంది, ఇమేజ్ విల్ బి ఈక్వల్ టు 0 అంతేనా. సో ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి, ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు 0. మీరు ఇక్కడ రీజన్ రాయండి. ఐ థింక్ ఆ రీజన్స్ ప్రతి రీజన్ రాయండి. ఎఫ్ సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం f of a minus f of b equal to 0. And if and only if f of a minus f of b equal to 0 బదులు f of 0 రాసుకోవచ్చా. if and only if f of a equal to f of b. కానీ f of a అంటే phi of a plus u, f of b అంటే phi of b plus u. ఓకే, సో ఈ క్రైటీరియా ప్రకారం ఏమైంది మనకి ఇక్కడ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు బి ప్లస్ యూ ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకున్నప్పుడు వీఆర్ ఏబుల్ టు గెట్ దేర్ ఇమేజెస్ ఆర్ ఈక్వల్. ఇమేజెస్ ఈక్వల్ అని వచ్చిందా. సో their images are equal. Now see, can we say that if and only if condition kabatti can we say that the mapping phi is well defined and 1 1 well defined and 1 1 రెండు చెప్పచ్చా. ఇప్పుడు ఆన్ టు చూడండి, ఆన్ టు అంటే ఏమి, మనం డిఫైన్ చేసిన మ్యాపింగ్ ఫైలో కోడొమైన్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకొని, అంటే ఆర్ బార్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్ ఆర్ బార్లో ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్ డొమైన్ అంటే ఆర్ మాడ్యూల్లో ఏదో ఒక ఎలిమెంట్కి ఇమేజ్ అవుతుందని చెప్పాలి. సో ఐఎమ్ టేకింగ్ వై బిలాంగ్స్ టు ఆర్ బార్. కానీ వెన్ ఎవర్ యూ టేక్ ఎన్ ఎలిమెంట్ వై ఇన్ ఆర్ బార్ అంటే ఇమేజ్ సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం. ఇమేజ్ సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు చూడండి ఆర్ బార్ అనేది ఇమేజ్ సెట్ కదా. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ వై అనేది ఆర్లో ఏదో ఒక దానికి ఇమేజ్ అవుతుంది. సో సిన్స్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ బార్ ఈజ్ ఆన్ టు. యాక్చువల్గా మనకి ఇక్కడ ఆన్ టు అని మనం ఎందుకు కన్సిడర్ చేస్తున్నామంటే మనం తీసుకునిందే ఆర్ బార్ ఇమేజ్ సెట్. వీ హ్యావ్ నాట్ టేకెన్ ఆర్ డాష్. ఆర్ డాష్ తీసుకుంటే మనము వీ కెనాట్ రైట్ ఆన్ టు. ఆర్ బార్ ఇమేజ్ సెట్ కాబట్టి అన్నీ ఖచ్చితంగా ఇమేజెస్ అవుతాయి. సో సిన్స్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ బార్ ఈజ్ ఆన్ టు దెర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై. చూడండి, మనము ఆర్ బార్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే వై అనే ఎలిమెంటు దానికి రిలేటెడ్గా ఆ వై అనేది ఆర్లో ఎక్స్కి ఇమేజ్ అవుతుంది.
కదా. కానీ వెన్నెవర్ x బిలాంగ్స్ టు ఆర్ దెర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్ x ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ mod u కదా. బట్ ఫర్ దిస్ x బిలాంగ్స్ టు ఆర్ వీ హ్యావ్ x ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ mod u. సో ఇప్పుడు ఏమవుతుంది, దేర్ ఫర్ ఈచ్ y బిలాంగ్స్ టు ఆర్ బార్ దెర్ ఎగ్జిస్ట్ x ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ mod u, సో దట్ phi of x ప్లస్ యూ ఈక్వల్ టు f of x is equal to y. ఓకే, సో మనం తీసుకున్న ఈ ఎలిమెంట్ y అనేది దేనికి ఇమేజ్ అయింది, ఫై అనే మ్యాపింగ్లో ఎక్స్ ప్లస్ యూ అనే ఎలిమెంట్కి ఇమేజ్ అయింది. దేర్ ఫోర్ కెన్ ఐ సే దట్ ఫై ఈజ్ అన్ ఆన్ టు మ్యాపింగ్, ఫై అనేది ఆన్ టు మ్యాపింగ్ అవుతుంది. దెన్ ఫై ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఈ ఫై ఈ హోమోమార్ఫిజం అనేది ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్, మీరు ఈజీగా దాన్ని ప్రూవ్ చేయొచ్చు. జస్ట్ ఈ గో త్రూ ద స్టెప్స్, ఈజీగా మీకు అది అర్థమవుతుంది. హోమోమార్ఫిజం అంటే phi of a plus u plus b plus u equal to phi of a plus u into phi of b plus u, phi of a plus u dot b plus u equal to phi of a plus u dot phi of b plus u అని ప్రూవ్ చేస్తాము. సో 1లో ఏమో వెల్ డిఫైన్డ్ అండ్ 1 అని చెప్పాము, 2లో ఆన్ టు చెప్పాము, అండ్ 3లో వీ హ్యావ్ సెడ్ దట్ ఇట్ ఈస్ ఏ హోమోమార్ఫిజం, అండ్ హెన్స్ వీ కెన్ సే దట్ phi ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఆర్ mod u టు ఆర్ బార్. అంటే అర్థం ఏమి, ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ మనం తీసుకున్నప్పుడు దట్ ఈస్ ఐసోమార్ఫిక్. అదేమవుతుంది, ఐసోమార్ఫిక్ టు సమ్ కోషియంట్ రింగ్, ఏదో ఒక కోషియంట్ రింగ్కి ఐసోమార్ఫిక్ అవుతుంది. ఓకే, సో జస్ట్ లెట్ us consider some important points. Every homomorphic image of a ring R is isomorphic to some quotient ring. అదే కదా మనం ఇక్కడ ప్రూవ్ చేసింది. దెన్ సెకండ్ పాయింట్, ఇఫ్ f from R to R dash is an on to homomorphism. చూడండి, మనకి ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం అనే రింగ్స్లో ఆన్ టు అని వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఒకవేళ అక్కడ ఆన్ టు మెన్షన్ చేయలేదు కాబట్టి ఇమేజ్ సెట్ ఐసోమార్ఫిక్ అని చెప్పాం. ఒకవేళ ఆన్ టు అయితే ఆర్ డాషే ఐసోమార్ఫిక్ అవుతుంది, అంతే తేడా. ఓకే, సో ఆన్ టు హోమోమార్ఫిజం అయితే ఫ్రమ్ ఎ రింగ్ ఆర్ టు ద రింగ్ ఆర్ డాష్, దెన్ అండ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఎ రింగ్, దెన్ ఆర్ mod u ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ డాష్. సో డిఫరెన్స్ అర్థమైందా మీకు? బికాజ్ అక్కడ ఆర్ డాష్ ఆర్ టు ఆర్ డాష్ అనేది ఆన్ టు కాదు కాబట్టి హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆర్ బార్ తీసుకొని ప్రూవ్ చేసాము. ఒకవేళ ఆన్ టు అయితే ఆర్ బార్కే ఐసోమార్ఫిక్ అవుతుంది. తర్వాత ఈ ఎగ్జాంపుల్ మీరు, ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ఎ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ యూ కెన్ గో త్రూ ద ఎగ్జాంపుల్ అండ్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం. నెక్స్ట్ సెషన్ విల్ డిస్కస్ సమ్ మోర్ కాన్సెప్ట్స్.